సార్ మీ పేరండి? నా పేరు శివకృష్ణ అండి, పెద్దపల్లి మాది. బాబు గారు వచ్చారు, బాగానే పరిపాలన బాగానే జరుగుతుంది. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నట్టుగానే ఇక్కడ మీ ప్రాంతంలో కూడా ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు, మరి మీకు ఇచ్చే ఉద్దేశం? తీసుకుంటే మంచిదేనండి, తీసుకోవచ్చు, తప్పులేదు. అక్కడ ఉన్న 33,000 ఎకరాల్లో రైతులకు ప్లాట్లు వేసి అక్కడ వాళ్ళందరికీ డెవలప్మెంట్ చేసి ఇస్తే ఇక్కడ కూడా జనం అందరూ ఇవ్వడానికి సుముఖంగానే ఉండారు. అక్కడ ఇంతవరకు అక్కడ ప్లాట్లు వేసి ఈ ప్లాట్ నీది, ఈ ప్లాట్ నీది అని ఇంతవరకు అక్కడ తేలపోయేసరికి జనం తర్జన భర్జన అవుతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు. అదొకటి మెయిన్ కారణం. రాజధాని గ్రామాల్లో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, బాబు గారు చేస్తున్నారు. సింగపూర్ వాళ్ళకి 1600 ఎకరం ఇచ్చాడు, బాగానే జరుగుతుంది. అక్కడ అభివృద్ధి బాగానే జరుగుతుంది, ఇబ్బంది లేదు. బాబు గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఉన్న గ్రామాలు ఇప్పుడు మొత్తం మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించమన్నారు. 44,000 ఎకరాలు సేకరించడానికి జనాలకు ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే అండి, రాజధాని గ్రామాల్లో అక్కడ ప్లాట్లు డెవలప్ చేసి అక్కడ ఉన్న రైతులకు ప్లాట్లు ఇస్తే ఇక్కడ జనం అప్పుడు సుముఖంగా ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదే అండి జనం. జగన్ గారి ప్రభుత్వంలో అలా అయింది, కానీ నా ప్రభుత్వంలో నేను చేస్తాను, చేసి చూపిస్తానని మాట్లాడుతున్నారు కదా. చేస్తే ఇబ్బంది ఉందండి, చేస్తే ఎవరైనా సుముఖంగా ఇవ్వడానికి కూడా అందరూ మీద నమ్మకంతోనే కదా 29,000 మీద బాబు గారి మీద నమ్మకంతోనే మొన్న కుంటిపడిన రాజధానిని వాళ్ళ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు బాబు గారే ఈ 33,000 ఎకరాల్లో ప్లాట్లు వేసి ప్లాట్లు రైతులకి డెవలప్మెంట్ చేసి ఇచ్చేస్తే రాజధానిలో రైతులు సంతోషిస్తారు, ఇక్కడ ఉన్న రైతులు సంతోషిస్తారు. అదండి కావాల్సింది. అక్కడ డెవలప్మెంట్ అయిపోతే ప్లాట్లు వేసి ఎవరు రైతులు వాళ్ళకి ఇచ్చేసారనుకో, ఇక్కడ ఇవ్వడానికి కూడా అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. మీ ఉద్దేశం ఎలా ఉంది సార్? ఆ ఉద్దేశం ఏముందంటే ఇస్తే మంచిది, అందరూ పోలింగ్కి ఇస్తే మనకు కూడా భవిష్యత్తు బాగానే ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిద్ది. అది అంటే ఒకవేళ ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలంటే చంద్రబాబు గారి మీద ప్రేమతో వేస్తున్నారా, లేకపోతే మీకు రాజధానిలో ఇక్కడ? బాబు గారి మీద నమ్మకం అండి, ప్రేమ అండి. ముందు బాబు గారు చేస్తాడు, ఈ రాజధాని అభివృద్ధి చేస్తాడు, ఈ 3 సంవత్సరాల్లో డెవలప్ అయిపోద్ది. బాబు గారి మీద జనానికి పూర్తిగా నమ్మకం ఉంది, ఏదైనా సరే ఆయన సాధిస్తాడు, చేస్తాడు అనే నమ్మకం ఉంది ముందల. అందరూ ఇస్తారు. అక్కడ డెవలప్మెంట్ అక్కడ 33,000 ఎకరాల రైతులకు అక్కడ ఇస్తే ప్లాట్లు వేసి వాళ్ళ ప్లాట్లు కమ్మగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, రైతులు కూడా సంతోషిస్తారు. ఇక్కడ కూడా ఇయటానికి సంతోషంగానే ఉన్నారు జనం. అదండి మెయిన్. మరి అక్కడ 29,000 రైతులకి మొన్న పొంగునూరు నారాయణ గారు అలాట్మెంట్ చేశారు, అపార్ట్మెంట్ ఇస్తూ ఉంటున్నారండి. ఎవరి ప్లాట్లు వాళ్ళకి మొత్తం చేసేసి నీట్గా ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఎల్పీ నెంబర్తో సహా చేసి గవర్నమెంట్ ఇస్తానంటుంది. అలాగే అక్కడ ఆ ప్లాట్లు అయిపోవడం ఇక్కడ కూడా జనాన్ని అడిగి తీసుకుంటే పోలింగ్కి ఇస్తే మంచిదేనండి, మనకు కూడా మంచిదే. మనకు కూడా రేపు పొద్దున్న పిల్లలకి భవిష్యత్తులో కూడా బాగుండిద్ది, కంపెనీలు వస్తాయి. అది మోడీ గారు ఫస్ట్ టైం నీరును మట్టి తీసుకుని వచ్చారు, సెకండ్ టైం రాబోతున్నారు మన రాజధానికి, ఎలా ఉంది? ఆలోచిస్తున్నారండి. ముందు రైతులు ఆయన ఏం చెప్తాడా అని అది ఒక మొత్తం జనం అందరూ అది ఒక భ్రాంతిలో ఉన్నారు. అయితే అతను రేపు రాజధానికి బాబు గారికి సుముఖంగా అన్నీ చేయగలిగితే రేపు బాబు గారు కూడా చేయగలుగుతాడు. బాబు గారికి కూడా ఆయన చేయి అందియాలి కదా. అంటే కూటమి ప్రభుత్వంగా అనుకూలంగానే ఉంటారనుకుంటున్నారా? అనుకుంటున్నామండి, ఉండిద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మోడీ గారు కానీ ముగ్గురు సుముఖంగా కూటమి ప్రభుత్వంలో ఈ డెవలప్మెంట్ జరిగిద్ది అనుకుంటున్నాం. మీరైతే అనుకూలంగానే ఉండాలి ల్యాండ్ పూలింగ్ విషయంలో? అనుకూలంగానే ఉండామండి. రాజధానిలో రైతులుగా ఎలా అయితే అనుకూలంగా ఉంటారు, అక్కడ డెవలప్మెంట్ అయిపోయి ప్లాట్లు ఇస్తే రైతులకి ఇక్కడ కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉంటారు. అది. థ్యాంక్ యూ సార్.